Hi friends, welcome back to my channel. Welcome back to one more vlog andi. సో ఇవాళ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అన్నమాట. నాకైతే ఏంటి అంటే 3 అండ్ అన్న ప్రశ్న అసలు ఇంత ఫాస్ట్గా డేస్ గడిచిపోతాయని అస్సలు అనుకోలేదు. బట్ ఎవరు లేకుండా చేసుకుంటున్నాము, కానీ ఎప్పటికైనా ఇది స్పెషలే కదా. సో అందుకోసం అని చెప్పి చాలా కష్టపడి చేశాను అనమాట. కష్టపడేం కాదులేండి, యాక్చువల్లీ ఇష్టంగానే చేశాను. బికాస్ 3 అండ్ అన్న ప్రశ్న కదా. సో ఫస్ట్ టైం ఫుడ్ పెట్టడం అనేది చాలా స్పెషల్. సో అందుకోసమని చాలా బాగా చేయాలి, అంటే గ్రాండ్గా చేయాలని కాదు, బట్ చేసే దాంట్లోనే నీట్గా చేయాలి అండ్ కొంచెం మంచిగా చేయాలి అని అనుకున్నాను. సో చాలా ఆలోచించి బ్రెయిన్ అంతా పెట్టి చేశాను అనమాట. బికాజ్ ఉయ్యాల ఫంక్షన్ అంత గ్రాండ్గా చేయలేదు అండ్ అంత ఆలోచించలేదు కూడా. సో అందుకని చెప్పేసి ఈసారి మాత్రం కొంచెం మైండ్ అంతా పెట్టి చేశాను అనమాట. సో ఆల్రెడీ డెకరేషన్ గురించి అయితే బిఫోర్ వ్లాగ్లోనే చూసేసారు కదండి. సో ఇదంతా కూడా డెకరేట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ వ్లాగ్ చూడకపోతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ టాప్ ఐ కార్డ్లో. సో ఆ వ్లాగ్ కూడా చూడండి. సో ఏమేమి చేశాను డెకరేషన్కి అనేది అయితే మీకు చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే అన్న ప్రశ్న స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ నేను బిఫోర్ వ్లాగ్స్లో చెప్పానండి. కొరియర్ వచ్చిన వ్లాగ్లో, ఇంకా డెకరేషన్ చేసిన వ్లాగ్లో, వీటన్నిటిలో చెప్పేశాను అనమాట. యాక్చువల్లీ 3 అంచ్కి అయితే ఆ డ్రెస్ కొంచెం టైట్ అయింది, బట్ పర్లేదనమాట. అంటే మరీ వేసుకోలేనిది అయితే కాదు, బట్ మేనేజ్ చేయగలిగాం. సో యాక్చువల్లీ పడుకున్నాడు అనమాట 3 అంచ్, నిద్ర వస్తుంది. సో ఎందుకులే మళ్ళీ పడుకోబెట్టి, తను పడుకునేదే 15-20 మినిట్స్. సో 15-20 మినిట్స్ అయినా పడుకోబెడితే కొంచెం ఫ్రీ అయిపోతాడు, ఇంకా హ్యాపీగా లెగుస్తాడు కదా, అప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సో అందుకని చెప్పి నిద్రపుచ్చేసాను. ఇంకా ఫ్రెష్గానే లెగిసాక అన్నం గిన్నె చూసాక ఆకలి స్టార్ట్ అయింది 3 అంచ్కి. సో ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ ఉంగరంతో పెట్టారనమాట, అండ్ దాని తర్వాత నేను కూడా పెట్టాను ఉంగరంతో. సో అలా 3 టైమ్స్ వాళ్ళ డాడీ అండ్ నేను ఇద్దరం పెట్టామన్నమాట 3 అంచ్కి అయితే. కొంచెం పెట్టాక ఇంకా ఫుల్ ఆకలి వేసేసింది అనమాట. తొందరగా పెట్టట్లేదని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు ఫాస్ట్గా. ఇంకా అందరినీ రండి అని చెప్పి పిలిచి ఫాస్ట్గా పెట్టించాను. యాక్చువల్లీ హేమ్చంద్కి డ్రెస్ పైన కోట్ కూడా ఉంది, బట్ తను వేసుకోలేదు అనమాట. అది కూడా వేసుకుని ఉంటే ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండేది డ్రెస్. నాది 3 అంచ్ది మాత్రం అనుకోకుండా మ్యాచ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇద్దరిది ఒకటే వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే నాకు టైం సరిపోలేదండి మార్నింగ్. సో అందుకోసం అని చెప్పి ఇంకా లెహంగా వేసేసుకుందామని అనుకున్నాను, బట్ మొత్తం అంతా డ్రెస్ కూడా వేసుకున్నాను. కాకపోతే దాని బ్లౌజ్ రాలేదనమాట కొరియర్లో. మమ్మీ కొరియర్లో బ్లౌజ్ పంపించడం మర్చిపోయారు. సో ఇంకా బ్లౌజ్ లేదు కదా, మళ్ళీ తప్పదు కదా అని చెప్పేసి శారీనే కట్టుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ దానికి కనుక బ్లౌజ్ ఉండుంటే మాత్రం ఇంకా నేను లెహంగా వేసేసుకునేదాన్ని. లెహంగా వేసుకుంటే హేమ్చంద్కి మ్యాచ్ అవుతుంది కదా. సో 3 అంచ్ ఒక్కడే స్పెషల్గా ఉంటాడు అని చెప్పేసి ఇంకా అలా ఆలోచించాను అనమాట. అండ్ యాక్చువల్లీ అది వేసుకోవాలని కాదులేండి, కాకపోతే టైం అస్సలు సరిపోలేదు. మార్నింగ్ లేచి కుకింగ్, ఇంకా నైట్ అంతా కూడా నిద్రపోలేదు కదా. సో ఇంకా అంతా చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పి కంగారులో వేసేసుకుందాం అనుకున్నా, బట్ ఇంకా లేకపోయేసరికి మళ్ళీ శారీనే కట్టుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఈ వీడియో అయితే నాకు మెమరబుల్గా ఉండిపోద్దండి. బికాజ్ ఫొటోస్ అయితే అంత మంచిగా రాలేదు, ఎవరు అంత మంచిగా తీయలేదన్నమాట. కాకపోతే వీడియో మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి, ఎంత కష్టపడ్డాను ఆ రోజు అన్నీ అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ అన్నప్రశ్న జరిగి ఆల్మోస్ట్ ఇప్పటికీ 1.5 మంత్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను వీడియో, అంత లేట్గా చేస్తున్నాను అనమాట. కానీ అప్పుడు నేను చేసినవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి అనమాట. ఆ కుకింగ్ చేసినవి, ఇంకా డెకరేషన్కి తిరిగింది, అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే పర్సనల్గా చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. బికాజ్ నేను అనుకున్నట్టు నేను
కష్టపడినట్టు జరిగింది అని నా మైండ్లో ఉన్నట్టుగా చేసుకున్నాను అని కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇంకా అందరూ కూడా ఫుడ్ పెట్టేశారు త్రియాంష్కి. నేను పరవాన్నం కొంచెం లూజ్గానే చేశానండి, బికాజ్ ఒకేసారి తినలేడు కదా మెతుకులుగా ఉంటే. సో అందుకని చెప్పేసి కొంచెం పాలలాగే చేశాను. ఆ పాలే పెట్టమంటున్నాను అందరినీ, సో అదే పెడుతున్నారనమాట. కాకపోతే త్రియాంష్కి ఆకలేసేసి ఫుల్గా ఇంకా క్రాంకీ అయిపోయాడు. వెంటనే పెట్టమని అడుగుతూ ఉన్నాడనమాట. పెట్టడం ఆపేసి ఒకళ్ళు పెట్టి ఇంకోళ్ళు పెట్టే గ్యాప్లో ఏడ్చేస్తున్నాడు అనమాట. సో ఇంక అందరూ అన్నం ముట్టించేసాక ఇంకా నేను ఇవన్నీ కూడా నైట్ చేశాను కదా, సో అవన్నీ కూడా ఒకసారి టచ్ చేయించి నార్మల్గా బుక్ మనీ, గోల్డ్ ఇంకా ఇలా పెడతాం కదా, సో అవన్నీ కూడా ఒకసారి టచ్ చేసి దాని గురించి చెప్పమని చెప్పాను హేమచంద్కి. సో ఫస్ట్ తనకు అర్థం కాలేదు, ఆ తర్వాత అర్థం చేసుకొని ఓకే అన్నీ ఒకసారి టచ్ చేయించి చెప్పాలని అనుకుని చెప్పారనమాట. కాకపోతే త్రియాంష్ టచ్ చేయలేదు. కాకపోతే అన్నిటి దగ్గర తీసుకెళ్ళి ఇదేంటి అనేది అయితే చెప్పారు. అండ్ దాని తర్వాత బోర్లా పడుకోబెట్టాడు అనమాట. పాకి ఏదో ఒకటి పట్టుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి బోర్లా పడుకోబెట్టాడు. కానీ త్రియాంష్ ఏం చేస్తున్నాడంటే చూడండి మీరే, అలా బోర్లా పడుకోబెడుతుంటే వెంటనే ఇలా వెలికెలా పడిపోతున్నాడు అనమాట. ఎందుకు అంటే వెనక చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది త్రియాంష్కి. ముందు ఇన్ని పెట్టినా కానీ వెనక ఆవు దూడ అక్కడ చాలా కలర్స్ ఉన్నాయి కదా వెనక బ్యాక్గ్రౌండ్లో. సో అందుకని చెప్పేసి వెనక్కి తిరిగిపోయి మళ్ళీ అట్లాగే చూస్తున్నాడు అనమాట. ఎన్నిసార్లు బోర్లు వేసినా కానీ మళ్ళీ అలాగే తిరిగిపోతున్నాడు. సో చాలా ట్రై చేసాము, చూసారు కదా ఎంతమంది ముందు ఉంచుకొని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం, బొమ్మలు చూపిస్తూ ఇంకా చేస్తూ చూపిస్తూనే ఉన్నాము. కానీ ఎన్నిసార్లు తిప్పినా కానీ ఇలా బోర్లు అయ్యంగానే ఇలా వెలికిలా పడిపోతున్నాడు. ఇంకా సర్లే ఇలా కాదు, పాకడం వచ్చి ఉంటే బాగుండేది. జనరల్గా అయితే ఈ టైంలో కొంతమంది పాకడం వస్తుంది, బట్ మనకి రాలేదు కదా, అదే త్రియాంష్కి రాలేదు కదండి. పాకడం వస్తే గబగబా వెళ్ళి పాక్కుంటూ తీస్తారు, బట్ అంత పాకడం రాలేదు కాబట్టి ఇంకా దట్టు అసలు మెయిన్ వెనక బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్గా ఉండడం వల్లే అసలు ఎన్నిసార్లు తిప్పినా కానీ అలా వెలికిలా పడిపోయి ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటూ ఉన్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం అనిపించింది నాకైతే ఒకసారి, బికాజ్ ముందు అన్ని అయినా చాలా కలర్ఫుల్గానే కనిపిస్తున్నాయి ముందు కూడా, దీనికన్నా వెనక కలర్స్ బ్రైట్గా పింక్, గ్రీన్ హైలైట్గా కనిపిస్తున్నాయి అనమాట. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది లంచ్ టైము. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే అందరికీ లంచ్ పెట్టేద్దామని ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళాము. నేను చేసిన రెసిపీస్ వచ్చేసి పుదీనా రైస్, ములక్కాయ టమాటా, ఇంకా మ్యాంగో పప్పు, పొటాటో ఫ్రై, రసం, ఇంకా మెయిన్గా క్యాబేజీ పచ్చడి, అండ్ దెన్ అప్పడాలు. అది కాకుండా మజ్జిగ చారు చేశానండి. సో నాకు బాగానే గుర్తున్నాయి అనమాట ఏమేమి చేశానని. సో ఇవన్నీ చేశాను అనమాట. ఇంకా అందరూ చాలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు ఫుడ్ దగ్గర. ఈ గ్యాప్లో నేనైతే త్రియాంష్కి డ్రెస్ మార్చేశాను, బికాజ్ కొంచెం ఫ్రీగా డొల్లుతాడు కదా అని చెప్పేసి. బికాజ్ ఆ డ్రెస్ చెప్పాను కదా కొంచెం టైట్ అయింది, మెయిన్గా పొట్ట దగ్గర కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఎందుకులే మరి మెయిన్ ఈవెంట్ అయిపోయింది కదా, కొంచెం ఫ్రీగా ఉంటాడని అలా వదిలేసాను. ఇంకా ఆ కార్పెట్ వేసింది కదా, సో అక్కడే వదిలేస్తే ఫుల్గా డొల్లుకుంటూ అటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నేనేమో ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో వెళ్ళే వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసాను. ఇంకా హేమచంద్ ఏమో అక్కడ కూర్చొని అన్నీ దగ్గరికి పెడితే యాక్చువల్గా ఆలోచిస్తూ ఉన్నామన్నమాట, ఏం చేసి పట్టుకులా చేద్దాము అని. సో అలా కొంచెం ముందుకు పెట్టి త్రియాంష్ని కొంచెం ముందుకు పెట్టేసి ఇంకా చుట్టూ పెట్టామన్నమాట. సో దట్ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాడు నార్మల్గా, పాకడం కాదు డొల్లడం కాదు కానీ ఇలాగా క్లాక్ వైజ్గా, ఇప్పుడు గుర్తొచ్చింది, క్లాక్ వైజ్గా తిరుగుతాడు అనమాట. సో అలా తిరిగినప్పుడు మనకు నచ్చింది పట్టుకుంటాడు కదా అనేసి ఇంకా అలా అన్నీ చుట్టూ పెట్టాము, సో దట్ ఏదైనా పట్టుకుంటాడేమో అని. ఇంకా ఫస్ట్ అయితే యాక్చువల్లీ ఇది ఫస్ట్ పట్టుకుంది, వీడియో తీసారో లేదో, ఫస్ట్ అయితే పరవాన్నం గిన్నె పట్టుకున్నాడు, అండ్ దాని తర్వాత గోల్డ్, అండ్ దాని తర్వాత బుక్ పట్టుకున్నాడు, అండ్ లాస్ట్లో ఫోర్త్ మనీ పట్టుకున్నాడు అనమాట. సో ఇవన్నమాట త్రియాంష్ పట్టుకున్నవి. ఇంకా అక్కడితో ఆపేసాంలేండి, ఎక్కువ పెట్టాము యాక్చువల్లీ. కాకపోతే ఇంకా తను ఇంట్రెస్ట్ చూపించలేదు త్రియాంష్. సో ఎందుకులే ఇంకా అంత మరీ బలవంతం చేయడం అన్నట్టుగా ఇంకా వదిలేసామన్నమాట. ఆల్రెడీ 4 పట్టుకున్నాడు కదా,
సో ఫస్ట్ అయితే పరమాన్నం గిన్నె పట్టుకున్నాడు. అండ్ యాక్చువల్లీ మా డాడీ కనుక ఉంటే కంపల్సరీ ఫస్ట్ బుక్కే పట్టుకొని ఉండేవాడు. బికాస్ ఎవరినైనా కానీ మా డాడీ ఫస్ట్ బుక్ తీసుకెళ్ళి ముందు పెట్టి పట్టుకోమని అనేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కూడా ఉండుంటే 3 అవర్స్ కూడా బుక్కే పట్టుకునేవాడు. మేము ఏదైనా పర్లేదు, ఏది పట్టుకుంటే అది అంటే తెలుస్తుంది కదా మనకు కూడా అన్నట్టు వదిలేశాను. నేను ఇదే పట్టుకోమని ఫోర్స్ చేయలేదన్నమాట. సో అన్నీ ఈవెన్గానే పెట్టాంలేండి. ఇంకా తను నాకు నచ్చింది పట్టుకున్నాడు. ఇంకా 3 అవర్స్ పట్టుకునే టైంకి అందరూ వెళ్ళిపోయారు. నేను హేమచంద్ ఇద్దరం కూడా లంచ్ చేసేసామన్నమాట. సో నేను కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నప్పుడు హేమచంద్ చుట్టూ వేసి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇంకా అలా జరిగింది. నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం పట్టుకున్నాక అప్పుడు చూసాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా గబగబా తినేసి ఇంకొచ్చి పక్కన కూర్చొని ఎంకరేజ్ చేస్తున్నా. సో ఎవరు లేరు, మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు ఆ టైంకి. ఫైనల్లీ ఫంక్షన్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి. బాగా జరిగింది అనిపించింది. కొంచెం లేట్ అయింది బట్ స్టిల్ ఓకే. పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం టైం పట్టించుకోకూడదు కదా. సో కానీ బాగా జరిగింది. అనుకున్నట్టుగా అన్నీ చేశానని అనిపించింది అనమాట. సాటిస్ఫాక్షన్ ఉంది బేసిక్గా. సో మీకు ఎలా అనిపించిందో ఫంక్షన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. ఇంకా 3 అవర్స్ కూడా హ్యాపీగానే ఉన్నాడు. సో ఇంకా రేపటి నుంచి 3 అవర్స్కి అన్నీ పెట్టేయచ్చు అనమాట. అన్నీ కాదులేండి, మెల్లమెల్లగా కొంచెం సాలిడ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా. సో బేసిక్గా మీకేమనిపించిందో చెప్పండి. ఇంకా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.